హాయ్ అండి. ఈ వేసవికాలంలో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఏ జ్యూసులు కానీ డ్రింక్స్ కానీ వదలకుండా న్యాచురల్గా దొరికేటువంటి వాటినన్నింటినీ కూడా మనము తాగుతూ ఉంటే చాలా మంచిది. ఇంకా అన్నిటికంటే నెంబర్ 1 వెజిటబుల్గా చెప్పుకునేటువంటి బూడిద గుమ్మడికాయతో మనము జ్యూస్ చేసుకొని అందులో కాస్త తేనె నిమ్మరసం కలుపుకొని ఉదయాన్నే పొరగడుపున తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తినకుండా ఉంటే ఇది మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇలా తాగటం వల్ల ముఖ్యంగా శరీర వేడిని తగ్గిస్తుంది అని చెప్తున్నారు మన ఆయుర్వేద నిపుణులు. ఇది సహజంగా చల్లదనాన్ని ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వేసవికాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే వెయిట్ లాస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది తాగితే మనకు కడుపు నిండిపోయినటువంటి భావన కలిగి మనం ఎక్కువ ఇంకా ఏమీ ఆహారం తీసుకోలేము. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్స్ మనకి అందరము ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్తూ ఉంటారు కదా, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేటివి లేకుండా త్వరగా కరిగిపోయేదానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే జీర్ణక్రియ మరియు అసిడిటీ మనకి బాగా డైజెషన్ కెపాసిటీ, అలాగే కడుపులో మంట, అజీర్ణ వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఈ జ్యూసు చాలా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇంకా కిడ్నీ ఆరోగ్యానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ అలాగే కిడ్నీలో రాళ్ళు కూడా తగ్గుతాయని చెప్తున్నారు. సో అందరు కూడా మీకు అవైలబుల్లో ఉన్నప్పుడు మనము దాన్ని యూటిలైజ్ చేసుకొని మన శరీరానికి కాస్త ఉపయోగపడేటువంటి ఇలా న్యాచురల్గా దొరికేటువంటి వెజిటబుల్ జ్యూస్ తాగితే చాలా మంచిది. మేము ఈ మధ్య గుమ్మడికాయలు బాగా దొరుకుతున్నాయి అనేసి కనీసం మనం ఉన్నంత వరకైనా ఒక 10 days వాడినా కూడా మంత్లో మంచిది కదా అని ఇలా చేశాను. అందుకు మీకు కూడా షేర్ చేస్తున్నాను, ట్రై చేయండి అందరూ కూడా. అదిగాక చాలా చీప్ అనమాట. అలాగే కర్రీస్ చేసుకోవచ్చు, అలాగే ఇలా జ్యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ సమ్మర్లో మనం చల్లగా హాయిగా ఇది మంచి డిటాక్స్ లాగా పనిచేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నిటినీ బయటికి పంపించేస్తుంది అని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. సో మేము ఇలా గ్లాసెస్లో వేసుకొని నాకొకటి మా వారికి ఒకటి ఇద్దరము తాగాము. మీరు కూడా అందరూ ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.